పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 29, 30 వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29, 30 వచనములు. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా తాగుదిగిన దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినటువంటి కాలములో అనేక శిష్యులకు యేసు నడుచుకోవాల్సిన విధమును శిష్యులకు మాదిరిగా యేసు కనపరిచి, యేసు జీవించి, ఆయన ఈ లోకమును సమస్తమును జయించి అసాధ్యమైనటువంటి యొక్క జీవితం సాధ్యమని యేసు నిరూపించి ఆయన పరలోకమునకు వెళ్ళి ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు అప్పగింపబడబోయే రాత్రి శిష్యులతో మాట్లాడినటువంటి మాటలే మనం యొక్క వాక్యములో చదువుతూ విని ఉన్నాం. దేవునికి స్తోత్రం. తండ్రి యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేర్చడానికి యేసు ఈ భూమి మీదకి పంపబడి ఉన్నాడు. లోకంలోనికి ప్రవేశించినప్పుడు, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, అందుకు గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారముగా దేవా నీ చిత్తము చేయటానికే నేను వచ్చి ఉన్నానని యేసు తండ్రిని చూచి చెప్పిన ప్రార్థన హెబ్రీ 10వ అధ్యాయంలో మనం చదవగలము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తండ్రి యొక్క చిత్తం సంపూర్ణముగా యేసు నెరవేర్చి ఆయన సమస్తమును సమాప్తము చేసి తన యొక్క ప్రాణమును దేవునికి తండ్రికి అప్పగించి ప్రాణం విడిచి ఆయన మరణించి పాతి పెట్టబడి పునరుత్థానం చెంది ఆయన 40 దినములు శిష్యులందరికీ ఆకపడి అందరి ఎదుటి నుండి పరలోకానికి ఆరోహణమైన విషయం మనకందరికీ తెలుసు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ 2 వాక్యములు మనం చదివి ఉన్నాం. 29వ వచనం, 30వ వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 29వ వచనములో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా తాగు దినము వరకు ఇకను దానిని త్రాగను అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మాటలు చెప్పి ఉన్నాడు? ఇదే చివరి భోజనము, ఇదే నేను మీతో కూడా త్రాగబోయే, ఈ భూమి మీద త్రాగబోయే చివరి పానము. ప్రభు నామమునకు స్తోత్రం. పానం చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత వారు ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అక్కడనే యేసు బందీపోటు దొంగ వలె పట్టబడి ఉన్నాడు. యేసును అక్కడే వారు చెరపట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఖైదును ఒక నేరస్తుని వలె, ఒక దొంగ వలె, ఒక దోపిడిగాడి వలె యేసును వారు పట్టుకొని కొట్టి గాయపరిచి ఆ తర్వాతనే కల్వారి మరణం యేసుకు సంభవించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను ఇక మీతో భుజింపను, పానము చెయ్యను. ఇక మళ్ళీ నేను భుజిస్తాను అంటే, మరలా నేను పానం చేస్తానంటే అది నా తండ్రి రాజ్యములోనే తప్ప ఇక నేను మీతో కూడా భోజనం చెయ్యను, పానం చెయ్యను అని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత యేసు భూమి మీద ఉండబోటలేదు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు 2 కార్యం. ఒకటి, యేసుక్రీస్తు యొక్క రాకడ. లేనట్లయితే రాకడ ఆలస్యం అయితే మన యొక్క జీవితం యొక్క ముగింపు మరణ దినం అయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరు మరణ దినం వరకు, యేసుక్రీస్తు యొక్క రాకడ దినం వరకు ఆయన రక్తమును పానం చేసి ఆయనకు శరీరమును భుజించు వారముగా నిశ్చయముగా తప్పకుండా మనం ఉండవలను. అలాంటి వారే యేసుతో కూడా తండ్రి రాజ్యములో భోజనము చేయుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదేదో ఆషామాషిగా పారంపర్యముగా ఏదో ఆచారంగా తీసుకునేటటువంటి పద్ధతి కాదు.
మనము ఆయన యందు, ఆయన మన యందు నిలిచే ఒక గొప్ప అనుభవాన్ని ప్రభు సంస్కార ఆరాధన మూలంగా మనం పొందుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యంలో చూసినట్లయితే, ఎవడు నా శరీరమును తిని నా రక్తమును పానము చేయును, వాని యందు నేనును నా యందును వాడును నిలిచి ఉండునని యేసు సెలవిచ్చి ఉన్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడే బగుగా ఫలింపును. నా యందు నిలిచి ఉండని వాడు తీగవలే తీసి బయట పారవేయబడను. అనగా అర్థం ఏంటి? ఆయన యందు నిలిచి ఉండకపోతే వారు పారవేయబడుతూ ఉన్నారు. ఆయన యందు నిలిచి ఉండకపోతే వారు తృణీకరింపబడుతూ ఉన్నారు. ఆయన యందు నిలిచి ఉండకపోతే వారు విడిచిపెట్టబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన యందు నిలిచి ఉండని వాడు అగ్నికి పాత్రుడుగా మార్చబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తప్పబాకండి, ఎప్పటికీ తప్పబాకండి. మనమే ప్రభు బలారాధనకు సిద్ధపరచుకుందాం. ఇక్కడే నువ్వు సిద్ధపరపకపోతే, ఇక్కడే నేను అర్హుని కాదనంటే, ఇక్కడే నేను అయోగ్యునిగా లేనున్నట్లయితే దేవుని రాజ్యంలో యేసుతో కూడా తండ్రి రాజ్యంలో ఆ భోజనానికి నువ్వు అర్హుడిగా మార్చబడగలవా? అర్హురాలుగా నీ మార్చబడగలవా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ నిత్య విందులో పాలు పొందటానికే ఈ విందుకు మనమే సిద్ధపరచుకొనవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని రాజ్యంలో మీతో కూడా భుజించు పానము చెయ్యే వరకు ఇక నేను మీతో కూడా భోజనము చెయ్యను. ఇదే చివరి. దేవునికి స్తోత్రం. అవును, ఈ దినమే మనకు చివరి దినము. ఇదే మనకు కడవరి కాలము. వీటి తర్వాత మనకి ఇంకొక కాలము లేదు. మన తర్వాత మనకి ఇంకొక ఆయుష్ లేదు. ఈ యొక్క శరీరము విడిచిన తర్వాత మరొక శరీరం మనకు లేదు. ఈ జీవితంలో ఈ పరుగు ముగించిన తర్వాత మళ్ళీ పరిగెత్తడానికి మనకి ఇంకొక పరుగు పందెం అనేది లేదు. మనుషునికి దేవుడిచ్చింది ఒకే శరీరము, మనుషునికి దేవుడిచ్చింది ఒకే జీవితము, మనుషునికి దేవుడిచ్చింది ఒకే ఆత్మ. ఈ శరీరంలోనే, ఈ జీవితంలోనే, ఈ ఆత్మలోనే నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. అదే ఆత్మ శరీర ప్రాణంలో నువ్వు నరకానికి కూడా సిద్ధపడగలవు. ఎక్కడికి సిద్ధపడుతున్నారు? ఏ స్థలానికి వెళ్ళడానికి మీరు పరిగెడుతున్నారు? ఎవరిని ఎదుర్కొనడానికి మీరు సిద్ధపడుతున్నారు? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని రాజ్యంలో కొత్తదిగా త్రాగు దినం వరకు ఇక నేను మీతో కూడా భోజనము చేయను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవజనమా, తప్పమాకండి. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేయటం ద్వారా మనం ఆయన యందును, ఆయన మన యందును నిలిచే ఒక గొప్ప భాగ్యాన్ని పొందుకుంటున్నాం. ఇక్కడ ఆయన మనలో లేకపోతే, ఈ బ్రతుకున్నప్పుడు మనం ఆయన లేకపోతే ఆయన రాజ్యంలో కనబడలేము అనేది వాక్యం మనకు తెలివిగా బోధిస్తూ ఉన్నది. ఇంకొక మాటలో ఏచి చెప్తున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాలను నేను అంత్య దినమున లేపెదను అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఆయన శరీరమును భుజించి ఆయన రక్తం పానం చేయవానిలో పునరుత్థాన శక్తి నిలిచి ఉంటుంది. కడబూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. కడబూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. నీ మరణ దినం వరకు నీవు ఆయన శరీరాన్ని భుజించే అనుభవంలో లేకపోతే, నీ మరణ దినం ముందు వరకు ఆయన రక్తమును పానం చేసే అనుభవం నీకు లేకపోతే, ఆయన యందు నీవు, నీ యందు ఆయన లేకపోతే, ఒకవేళ నువ్వు మరణించి పాతి పెట్టబడినా, ఒకవేళ నువ్వు బ్రతుకున్నప్పుడు యేసు రాకడొస్తే నీవేళ విమోచింపబడగలవు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకే బలవంతంతో కాదు, మనపూర్వకంగా శుద్ధీకరించుకొని నిత్య విందుకు సిద్ధపడి ప్రభు బలారాధన విందుకు ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి క్షణము సిద్ధపాటుతో మనం ముందుము గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు 30వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు శిష్యులందరినీ కూర్చోబెట్టి వారి యొక్క ఒక్కొక్కరి యొక్క పాదములు కడిగి వాళ్ళతో తుడిచి వారిని అందరినీ శుద్ధీకరించి వారికి ఆయన రక్తమును, ఆయన శరీరమును ఇచ్చి భుజించుడి, పానం చేయడని చెప్పి అయిపోయిన తర్వాత యేసును ఆయనకి శిష్యులను కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రం. ఆయన శరీరం భుజించిన వారులారా, ఆయన రక్తమును పానం చేసిన వారులారా, కీర్తనలు పాడుచు ఒలీవ కొండకు వెళ్ళవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుకు ఆ ఒలీవ కొండ యొక్క ఏమి సంభవించబోతుందో తెలుసు.
యేసు క్రీస్తుకు ఆ ఒలీవ వనమనమడినటువంటి ఒలీవ కొండ యొక్క ఏమి సంభవించబోతుందో శిష్యులకు కూడా తెలుసు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకు యేసు ఒలీవల కొండకు వెళ్ళి ఉన్నాడు? అక్కడ ఆయన పట్టబడబోతూ ఉన్నాడు, అక్కడ ఆయన అప్పగింపబడబోతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదిగో ప్రభు బలిలో పాలు పొందిన దేవజనమా, ఆయన రక్త మాంసంలో పాలువారైనటువంటి దేవజనమా, క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించడానికి ఒలీవ కొండకు వెళ్ళుదముగాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఒలీవ అనేటటువంటి అనుభవాలని కొన్ని కార్యములు మీకు వాక్యాధారంగా ముందుగా ఉంచి ధ్యానించుకొని పోతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒలీవ కొండ యొక్క చెప్పాలంటే, ఇంకొక విధంగా చెప్పాలంటే, అక్కడ గెస్తమని అనేటటువంటి వనము ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అవును, ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానం చేయవారు నేరుగా ఎక్కడికి వెళ్ళవలను? ఒలీవ కొండకు వెళ్ళవలను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడికి వెళ్ళి జరిగే కార్యములకు ధ్యానించడానికి ముందుగా వారు ఎలా వెళ్ళారు అనేది విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా తెలుగు బైబిల్లో ఉంది. తమిళ బైబిల్లో ఎలా ఉందంటే, వారు కీర్తనలు లేదా స్తోత్ర పాట పాడి ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా తమిళ బైబిల్లో రాయబడి ఉన్నది. ఏ పాట పాడాలి? ఏ పాట పాడాలి? స్తోత్ర పాటే మన నోటిలో రావాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, ఆయన కీర్తి నా నోట ఉండును. దేవునికి స్తోత్రం. యేసు ఎక్కడికి వెళ్తున్నాడు? శ్రమ అనుభవించడానికి వెళ్తున్నాడు, శ్రమ పొందటానికి వెళ్తున్నాడు, కొట్టబడటానికి తను అప్పగించుకునే మార్గానికి వెళ్తున్నాడు, గాయములు పొందటానికి యేసు కీర్తనలు పాడుతూ వెళుతున్నాడు. ప్రభు బలిలో పాలు పొందిన దేవజనమా, యేసు యొక్క శరీరమును భుజించి ఆయన రక్తమును పానం చేయించిన దేవుని జనమా, ఎక్కడికి వెళ్ళినా దేవుని పాడుతూ వెళ్ళండి. మీరు ఏ స్థలమునికి వెళ్ళినా దేవుని స్తుతించుచు వెళ్ళండి. ప్రభు నామమునకు స్తోత్రం. 34వ కీర్తన 1వ వాక్యంలో భక్తుడైన దావీదు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్తూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన శరీరాన్ని భుజించిన వారులారా బూతులు నోటిలో రాకూడదు. ఆయన రక్తమును పానం చేసిన వారులారా చెడు మాటలు నోటిలో రాకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబద్ధములు నోటిలో రాకూడదు, దుష్ట కార్యములు నోటిలో రాకూడదు, లేని మాటలు నోటిలో రాకూడదు, కాని మాటలు నోటిలో రాకూడదు. మన నోటిని జాగ్రత్తగా కాపాడుకుందాము గాక. హల్లెలూయా. వారు భోజనమైన పిమ్మట, పానం చేసిన పిమ్మట కీర్తనలు పాడుచు ఒలీవ కొండకు వెళ్ళి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు ఎక్కడైతే పాటలు పాడుచు వెళుతున్నారో మీరు ఒలీవ కొండకు వెళ్తున్నారని అర్థం. మీరు ఎక్కడైతే స్తోత్రం చెప్తూ ముందుకు సాగిపోతున్నారో మీరు వెళుతున్న స్థలం అదొక ఒలీవ కొండగా మార్చబడుతుంది. ప్రభు నామమునకు స్తోత్రం. కష్టాలు ఉన్నా, కన్నీటి మార్గాలు ఉన్నా, వేదనలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, మనం అప్పగించేవారు మనకు ముందుగా కనబడుతున్నా, మనల్ని పట్టించేవారు మన ప్రక్కన ఉన్నా, ఇదిగో మన నోటిలో ఉండాల్సిన ఒకే పాట. ఏ పాట చెప్పండి? ఏం పాట చెప్పండి? గట్టి చెప్పండి. ఇక ఎంతకాలం ప్రభువా నాకు ఈ మార్గాలు, ఇక ఎంతకాలం ప్రభువా నాకు ఈ శ్రమలు, ఇప్పుడు నా కన్నీరు తుడిచేదవు, ఇప్పుడు నా కష్టములు తీర్చేదవు. యేసు ఈ పాట పాడాడో కోవచ్చు. యేసు గురించి ఏం పాట పాడాడో మనకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను ఏ పాటలు పాడుండొచ్చు మీరు చెప్పండి. కాంపిటీషన్. యేసుక్రీస్తు తగిన శిష్యులు ఒలీవ కొండకి వెళ్ళేటప్పుడు ప్రభు రాత్రి భోజనం అయిన తర్వాత కీర్తనలు పాడి స్తోత్ర పాట పాడి వెళ్ళారంట. ఏ పాట చెప్పండి? చెప్పండి. ఒక ముగ్గురు ఒకే పాట చెప్తే అదే పాట అనుకుందాం. కష్టములధికమైన నన్ను నీవే నడిపించుము, నీతో జీవించుటే నేను కోరుకుంటేని. తండ్రి, నీకు ఇష్టమైనది ఎల్లప్పుడూ చేస్తున్నాను ప్రభువా. నన్ను అప్పగించేవాడు నాకు తోడుగా ఉన్నాడు నాకు తెలుసు. నేను అప్పగింపబడబోతున్నాను నాకు తెలుసు. శ్రమలు బంధకములు నా కొరకు కాచుకొని నాకు తెలుసు. అయినా స్తోత్ర పాట పాడుతూ వెళ్ళేవారే జయించేవారు, స్తోత్ర పాట పాడుతూ వెళ్ళేవారే పోరాడేవారు, స్తోత్ర పాట పాడి
ముందుకు సాగిపోయే వారే జయశాలిగా మార్చబడుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తండ్రి యొక్క సంపూర్ణమైన పూర్ణ చిత్తం యేసు నెరవేర్చి ఉన్నాడు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. కీర్తనలు పాడుచు స్తోత్ర పాటలు పాడుచు వెళ్ళండి. పాటలు పాడితే ఉంటుంది చూడు. ఇంకా పాట కొంచెం ఏదన్నా మైకు అటు కాలు తీసి ఇటు తీసి ఇటు తిరిగే లోపు ట్రాక్ మారిపోయింది. ఇంకా సాగు పాటలు రావు, బతికిన పాటలు రావు, నిరీక్షణ పాటలు రావు, నమ్మక పాటలు రావు. దేవుని నామమునకు స్తోత్రం. నేర్చుకోండి. యెరూషలేము పాటలు నేర్చుకోండి. సియోను పాటలు నేర్చుకోండి. శ్రమల పాటలు నేర్చుకోండి. రాకడ గురించిన పాటలు నేర్చుకోండి. స్వస్థతను గురించిన పాటలు నేర్చుకోండి. దేవునికి కనికరమును గురించిన పాటలు నేర్చుకోండి. ధైర్యపరిచే పాటలు ఉన్నాయి, నేర్చుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్తో ఏం చేస్తున్నారు? ఫోన్తో పాటలు పెట్టుకుని వినండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాట మనకు జీవముగా మారుతుంది. పాట మనని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుకు తెలుసు నేను అప్పగింపబడబోతున్నాను. యేసుకు తెలుసు నేను పట్టబడబోతున్నానని. యేసుకు తెలుసు నేను శ్రమ పట్టబడబోతున్నాను. యేసుకు తెలుసు శ్రమలు రాబోతున్నాయి. ఎంతమంది పాటలు పాడబోతున్నారు? కష్టాలు నా కొరకు కాచుకొని ఎంతమంది పాటలు పాడబోతున్నారు? సమస్యలు నా కొరకు కాచుకొని ఉన్నామని తెలిసిన కూడా ఎంతమంది పాటలు పాడబోతున్నారు? ఇబ్బందులు ఇరుకులు నాకు ముందుగా ఉన్నవని తెలిసిన కూడా ఎంతమంది పాటలు పాడబోతున్నారు? యోబు దేవుని పాడాడు. ఎలాంటి సందర్భంలో? యోబు 1వ అధ్యాయము 21వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ యోబు దేవుని స్తుతించి ఉన్నాడు. చదువుకున్నా? యోబు 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిరీక్షణ గలవారు దేవుడిచ్చిన వాటికి స్తోత్రం చెప్తారు. దేవుడు తీసుకున్న వాటికి స్తోత్రం చెప్పెదరు. దేవుడు దగ్గర చేసిన వారి కొరకు స్తోత్రం చెప్పెదరు. దేవుడు దూరం చేసిన వారి కొరకు స్తోత్రం చెప్పేవారు నిరీక్షణ గలవారు. పాడదామా? ఒలీవ కొండకు వెళుదామా? స్తోత్ర పాట పాడదామా? కీర్తనలు పాడదామా? సనుగులు సంశయములన్నీ మాని ఎల్లప్పుడూ దేవుని స్తుతించే గొప్ప భాగ్యవంతులుగా మనందరినీ దేవుడు మార్చుదురుగాక. దేవునికి స్తోత్రం. భోజనమైన పిమ్మట, పానం చేసిన పిమ్మట కీర్తనలు పాడుచు ఒలీవ కొండకు వెళ్ళి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పౌలు శీలాయు ఏ విధంగా పాడి ఉన్నారు? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు పాడలేదు వారు. అన్ని పరిస్థితులు వారు అనుకున్నట్లుగా జరుగుతున్నప్పుడు పాడలేదు వారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు నిమిత్తం జీవించుతున్నప్పుడు చెరపట్టబడి ఉన్నారు, ఖైదు వేయబడి ఉన్నారు, చెరసాలలో వేయబడి ఉన్నారు, కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు కొట్టబడి ఉన్నారు. కానీ వారి అర్ధరాత్రి వేళలో కీర్తనలు పాడి ఉన్నారు. కష్టాల్లో పాటలు పాడండి, సమస్యల్లో పాటలు పాడండి, ఇబ్బందుల్లో పాటలు పాడండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సనిగి ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు అని అనవసరంగా నువ్వు ప్రశ్నించడం కంటే, దేవుడు నాకు మేలు కొరికే చేశాడని పాడండి. దేవుడు నన్ను మేలు కొరికే నడిపిస్తున్నాడని పాడండి. దేవుడే నన్ను నడిపిస్తున్నాడని పాడండి. హల్లెలూయా. పాడినప్పుడు చెరసాల కదిలిపోతుంది, పాడినప్పుడు సంఖ్యలు ఊడిపోతాయి, పాడినప్పుడు దేవుడు నిత్యము గొప్ప విడుదల మనకు అనుగ్రహించును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళిరి అని రాయబడి ఉన్నది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఒలీవల కొండ అనగా ఒకటి ప్రార్థన జీవితాన్ని బయలుపరుస్తుంది, రెండవది శ్రమల జీవితాన్ని బయలుపరుస్తూ ఉంది, మూడవదిగా రూపాంతరాన్ని బయలుపరుస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మూడింటికి 3 సందర్భాలు, 3 వాక్యాధారాలు కూడా మనము నేర్చుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు గెత్సెమనేకి వెళ్ళినది, ఒలీవ వనమునకు వెళ్ళినది, ఒలీవ కొండకు వెళ్ళినది, తండ్రితో కూడా గడపటానికి వెళ్ళి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కీర్తనలు పాడి స్తుతించి ప్రార్థించేవారి తండ్రితో ఉండేవారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
అందరు విడిచిన, అందరూ నిన్ను విడిచిపోయినా, ఎవరు నాకు తెలియదని ఎరగరని చెప్పినా, ఇదిగో ప్రార్థించే దేవజనమా, కీర్తనలు పాడే దేవజనమా, నిన్ను పంపిన తండ్రి మాత్రం నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నిన్ను పంపిన తండ్రి మాత్రం నిన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. ప్రార్థనలో బలపడదా, స్తోత్ర ప్రార్థనలో బలపడదా, ఎల్లప్పుడు దేవుని స్తుతిద్దా. మన కుటుంబాలు ప్రార్థన గృహాలుగా మార్చబడును గాక, మనకి మందిరం ప్రార్థన మందిరంగా మార్చబడును గాక, మనకి జీవితం ప్రార్థన స్థలముగా మార్చబడును గాక. అవును, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎంతమంది గెస్తమనిగా మారబోతున్నారు, ఎంతమంది మీ ఇల్లును ఒక గెస్తమని వనముగా మార్చుకొనబోతున్నారు, ఎంతమంది మీరున్న స్థలమును ఒక గెస్తమని వనముగా మార్చబోతున్నారు, ఎంతమంది ప్రార్థన గుంపులను సిద్ధపరచబోతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు శరీరంలో పాలు భాగస్తులుగా ఉన్నవారు, ఆయన రక్తమును పానం చేసిన వాడు కొనసాగించి పాటలు పాడుచు, స్తోత్ర ప్రార్థన చేయుచు, స్తోత్ర పాట పాడుచు ఒలీవ కొండకే నేరుగా వెళ్ళాలి తప్ప వేరే ఏ స్థలమునకు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. అనగా అర్థం ఏంటి? మనం ఎంత శ్రమల్లో ఉన్నా ప్రార్థనలో మనం ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనకు తోడై ఉండడు. గెస్తమనిలో యేసు ప్రార్థించున్నప్పుడు పరలోకం నుంచి దూత దిగి వచ్చి యేసుని బలపరచును అని రాయబడింది. బలపరచబడటానికి వేరెక్కడికి వెళ్ళవద్దు, ఆదరణ పొందటానికి వేరెక్కడికి వెళ్ళవద్దు. రండి, గెస్తమనికి రండి, మార్చుకోండి. మీరున్న స్థలాన్ని గెస్తమనిగా మార్చుకోండి. పాటలు పాడుచు, ప్రార్థించుచు, దేవుని స్తుతించుచు, మీరున్న స్థలము కష్టాల మార్గమైన దాన్ని గెస్తమనిగా మార్చుకోండి. పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపి మిమ్మల్ని బలపరచుదురుగాక, నన్ను బలపరచుదురుగాక, మనందరినీ దేవుడు బలపరచుదురుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన జీవితం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒలీవ కొండ రెండవదిగా అది శ్రమల జీవితాన్ని బయలుపరుస్తూ ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందరూ యేసును బందీపోటు దొంగను పట్టుకున్నట్లుగా పట్టుకుంటానికి వచ్చి ప్రార్థించేటప్పుడు మన శక్తులు మనతో పోరాడతాయి. మనం ప్రార్థన ఉన్నప్పుడు తలంపుల్లో దుష్టులు పోరాడతారు. ప్రార్థించినప్పుడు శరీరంలో బలహీనతలు పోరాడతాయి. దేవునికి స్తోత్రం. ఒలీవ కొండకు వెళ్ళి ఉన్నారు, పాటలు పాడుతూ వెళ్ళున్నారు. పాటలు పాడకుండానే కొన్ని శక్తులు వస్తారు. వారెవరు? చెడిపివేయటానికి, పాడు చేయటానికి, పట్టుకోవటానికి, బంధించటానికి, కొట్టటానికి, చంపటానికి ప్రార్థనలో పని శక్తులు మనతో పోరాడుతూ ఉంటాయి. అయినా విడిచిపెట్టకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన పంపిన తండ్రి మనకు తోడై ఉంటున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతలు ఎరిగి మనకు సహాయం చేయుచున్నాడు అని చెప్పి రాయబడి ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రం. బందీపోటు దొంగలు వస్తారు, కత్తులతో వస్తారు, కర్రలతో వస్తారు. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ పోరాటం ఉండిద్ది. ఎక్కడైతే దానియేలు మోకాళ్ళేస్తాడో అక్కడ రాజు విరోధంగా లెగుస్తాడు. ఎక్కడైతే దానియేలు మోకాళ్ళేస్తాడో అక్కడ సర్వ సైన్యం విరోధంగా లెగిచ్చిద్ది. ఎక్కడైతే దానియేలు మోకాళ్ళేస్తాడో అక్కడ సింహం గుహ సిద్ధంగా ఉంటుంది. ఎక్కడైతే దానియేలు మోకాళ్ళేస్తాడో అక్కడ రాజు అన్ని విరోధమైన ప్రమాణాలు, చట్టాలు పెడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అవును, మనిషి కుమార్యత నిలబెట్టడానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలుకోగలిగి ప్రార్థించుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రార్థనలు శ్రమపడి ఉన్నా. శరీర ప్రకారంగా శ్రమపడమంటే భయంకరంగా పనిచేస్తారు. రాత్రి పగులు ప్రయాణం చేస్తారు. కానీ ప్రార్థనలో శ్రమపడటమే ముఖ్యమైన శ్రమ. ప్రార్థనలో శ్రమపడటం అంటే ఏంటి? మన శరీరాన్ని నలగొట్టుకొని గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చోవటమే శరీరంలో శ్రమపడటం. చాలా మంది శ్రమపడుతున్నా, కష్టపడుతున్నా అంటే నేను ఆ పని చేస్తున్నా, నేను ఈ పని చేస్తున్నా, నేను ఆ పని చేస్తున్నా, పరిశుద్ధులు నేర్పిస్తున్నాను. ఈ విషయంలో నేను కూడా దేవుని సన్నిధిలో దోషిగా ఉన్నాను. పని చేయడానికి అందరూ ముందుకు వస్తారు, కానీ ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పని చేయడానికి అందరూ ఈరోజు రండి 10 మంది కోదాడ పనికి వెళ్దాం, మల్లవల్లి పనికి వెళ్దాం అంటే 10 మంది కాదు, 10 × 10 100 మంది వస్తారు. రండి ఒక స్పెషల్ ప్రార్థన పెట్టుకుందాం ఈరోజు అంటే ఎంతమంది వస్తున్నారు? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పనికి చూపించే ఇంట్రెస్ట్, ఉద్యోగాలకు చూపించే ఆసక్తి ఈ రోజుల్లో ప్రార్థనకు తక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడే స్థలం, ప్రార్థన అనగా దేవునితో మనం సంచరించే స్థలం, ప్రార్థన అనగా దేవుని మీద ఆధారపడే అనుభవం. అయ్యా కింద పడిపోతావయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ పక్కన పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటా.
పడిపోతే తర్వాత మీరు ప్రార్థన చేయాలి. దేవుని నామమునకు స్తోత్రం. రాత్రంతా ప్రార్థన చేసి రాత్రంతా గెస్తమనిలో ఉండి పగలంతా ఇది నిద్ర స్థలంగా మార్చుకుంటున్నారు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళి ఉన్నారు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థనలో బలపడదాం, శ్రమ పట్టడానికి సిద్ధపడదాం, ప్రార్థనలో స్థిరపడదాం, శ్రమ పట్టడానికి మళ్ళీ మనమే అప్పగించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఒలీవ అనటానికి ఒక అర్థం ఏంటంటే, ఈ ఒలీవ చెప్పాలంటే ఇది ఒక ప్రార్థన అనుభవము, శ్రమపడే అనుభవం అని మనం ధ్యానించుకొని ఉన్నాం. ఈ ఒలీవ చెట్టులో నుంచి తీయబడినటువంటి ఒలీవ గింజల మూలముగానే ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీప వృక్షంలో ఉన్నటువంటి ఆ ఒత్తులను వెలిగించడానికి ఉపయోగించే నూనె, ఆ నూనె ఏ నూనె? అచ్చం దంచినటువంటి ఒలీవ నూనె. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ టైం ఎవరికైనా బాగా పేరు పెడితే ఒలీవ అని పేరు పెడతారు. దేవుని నామమునకు స్తోత్రం. ఉన్నారా ఈరోజు ఏమైనా పేర్లు పెట్టించుకున్న ఉన్నారా? ఒలీవ ప్రభు ఒక్కడ ఉన్నారా? ఒలీనా ఉందనమాట. ఆ ఒలీనా అప్పుడప్పుడు సీజన్ అనమాట. కొంతమంది సీజన్ ఉంటారు, సీజన్ ఫ్రూట్స్ లాగా కొంతమంది సీజన్స్ ఉంటారు. 6 నెలలు వస్తారు, 6 నెలలు 3 నెలలు సముద్రంలో ఉంటారు. కొంతమంది నేవీ, ఇండియన్ నేవీ, ఆ 3 నెలలు మళ్ళీ ఒడ్డులో ఉంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తరచుగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఒక ఒలీవను మన మధ్యలో దేవుడు లేపుదురుగాక. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నిర్గమకాండ వైపు మన గమనాన్ని తిప్పినట్లయితే ఈ యొక్క ఒలీవ గింజ నుంచి తీయబడినటువంటి నూనె ఇది అభిషేకమును బయలుపరుస్తూ ఉన్నది. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనము. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలుల ఆజ్ఞాపించము. దేవుని పరిశుద్ధ నామమున అచ్చము దంచిన ఒలీవ నూనె. దంచినప్పుడే నూనె బయటకు వస్తుంది. ఒలీవ వనముకి వెళ్ళటం మాత్రమే కాదు, ఒలీవ కొండకు వెళ్ళటం మాత్రమే కాదు, ఆ ఒలీవలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే అభిషేకం అక్కడ ఉన్నది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అభిషేక తైలం అక్కడ ఉన్నది. ప్రభు నామమునకు స్తోత్రం. అవును, మన కీర్తనలు పాడి స్తోత్ర పాట పాడి మనం ముందుకు సాగిపోయినప్పుడు మనం అభిషేకములో నడిపింపబడుతూ ఉన్నాం, అభిషేకమును బట్టి నడిపింపబడుతూ ఉన్నాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నూనె రావాలంటే ఏం చేయాలి? ఈ నూనె రావాలంటే ఏం చేయాలి? ఆ ఒలీవ గింజలను దంచవలెను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మనకి జీవితంలో మనం దంచబడినప్పుడే మనము దైవికమైన అభిషేకం గలవారిగా మార్చబడుతున్నాం. ప్రభు నామమునకు స్తోత్రం. అది పిండితే రాదు, అది కోస్తే రాదు. ఎలాగొస్తుంది? దంచబడినప్పుడే దానిలో నుంచి నూనె వస్తుంది. యేసు ఎక్కడికి వెళ్ళాడు? దంచబడటానికి వెళ్ళి ఉన్నాడు. యేసు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? కొట్టబడటానికి వెళ్ళి ఉన్నాడు. యేసు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? నలగ కొట్టబడటానికి వెళ్ళి ఉన్నాడు. యేసు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? ఒలీవ కొండలకు వెళ్ళి ఉన్నాడంటే దంచబడటానికి యేసు తన్ను తానే అప్పగించుకొని ఉన్నాడు. నలగొట్టుటకు ఆయన తన్ను తానే అప్పగించుకొని ఉన్నాడు. కుమారుని నలగొట్టుట తండ్రికి ఇష్టమాయను. అవును, ఎందుకు? యేసు దంచబడి ఉన్నాడు. ఎందుకు? యేసు నలగొట్టబడి ఉన్నాడు. ఎందుకు? యేసు విర్రబడి ఉన్నాడు. అందులో నుంచి వచ్చిన నూనె. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మూలముగానే మనం వెలిగింపబడుతున్నాం. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. నాలో నడుచువాడు జీవపు వెలుగులో నడుచుచూ ఉన్నా. వెలిగింపబడాలంటే నూనె కావాలి. నూనె కావాలంటే దంచబడాలి. దంచబడాలి, దంచబడాలి, దంచబడాలి. మరి దంచేది ఎవరు చెప్పండి? దంచబడాలి, దంచబడాలంటే దంచేది ఎవరు చెప్పండి? దంచేది ఎవరు? దంచేది ఎవరు? ఆ రోకలి ఎవరు? రోకలి బండ ఎవరు? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన 2 వారాల ముందు, 1 వారం ముందు ధ్యానించుకున్నాం. ఇది కూడా బంగారు కత్తెర వంటిదే, ఇది కూడా మేకులు వంటిది. దంచే వారిని ప్రేమించండి, దంచే వారిని ప్రేమించండి. ఎంతగా దంచబడతామో, ఎంతగా కత్తిరించబడతామో అంతగా మనం పొడవబడతాము, అంతగా మనం ప్రకాశింపబడతాం. దేవునికి స్తోత్రం. మీ అమ్మ దంచుతుందా? మీ నాన్న నేను దంచుతున్నాడా? దేవుని యొక్క వాక్యం నేను దంచినట్లుగా వస్తుందా?
ఇతరుల చేత దంచబడుతున్నారా? ప్రేమిస్తారు. పొగిడితే పొడుగా పెరుగుతారు, పొగిడితే పొడవుగా పెరుగుతారు. ప్రేమిస్తారు, కానీ దంచబడినప్పుడు అప్పగించుకుంటున్నామా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాస్టర్ బి సాలమోన్ గారు, ఒక పాస్టర్ గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. ఆయన ఒక ప్రసంగంలో ఇలాగ చెప్పారు. 2 స్త్రీలు రోకలు విసురుతున్నారు, దంచుతున్నారు. 2 మంచం మీద ఉన్నారు, 2 పొలంలో ఉన్నారు, 2 రోకలు. భాగ్యమా స్తోత్రం ఉందా? పైన చూడండి, శాంతరత ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. 2 స్త్రీలు రోకలు దంచుతారు. దాంట్లో ఒక ఆమె ఎత్తబడింది. ఈ ఇద్దరికి వెవ్వేరు తలంపులు. ప్రభు నామమునకు స్తోత్రం. ఒక ఆమె దంచుతున్నాడు. దంచేటప్పుడు ఆమె అంటుందంట, దంచి అన్ని కింద పడిపోతున్నాయి. చివరికి ఈ దంచి ఇన్ని గింజలు వేస్తే ఇంత పిండి అవుతుంది. నాకు రొట్టె వచ్చిద్దా రాదా, అసలు నేను తినగలనా లేదా, నాకు తినడానికి దక్కిద్దా లేదా, ఈ విధమైన తలంపుతో దంచుతుందట. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకొక ఆవిడ దంచుతుంది. దేవా, ఈ ధాన్యం దంచబడి పిండిగా మార్చబడి ఒక రొట్టెగా మార్చబడుతున్నట్లుగా నా జీవితంలో కూడా దంచబడాల్సిన కార్యములు, నలగొట్టాల్సిన కార్యములు నలగొట్టి నన్ను పిండిగా మార్చి నీకు ఒక రొట్టెగా నన్ను మార్చుకోండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నట్ట. దీంట్లో ఎవరు ఎత్తబడి ఉండొచ్చు? మొదటి స్త్రీయా, రెండవ స్త్రీయా? దేవుని పరిశుద్ధం. దంచబడుతున్నావు, కానీ దంచబడేటప్పుడు సనుక్కుంటే దానికి ప్రయోజనం ఉండదు. నలగొట్టబడేటప్పుడు మనం సనిగితే దాంట్లో ప్రతిఫలం ఉండదు. కష్టాల మార్గాలు నడిపింపబడుతున్నాం, కష్టాలకు మనపూర్వకంగా సమర్పించుకోకపోతే దాంట్లో ఎటువంటి ప్రయోజనం ఉండదు. 99% కష్టపడ్డారు, 99 అయిపోయేటప్పుడు 100 కంప్లీట్ చేయబోతున్నానుగా, నేను తప్ప ఇంకెవరు దొరకలేరా, నాకేనా ఈ కష్టాలు ఇంకెవరికైనా వస్తున్నా? ప్రశ్న వేసినా సనిగినా నువ్వు పడిన 99 కష్టాలు అంత వ్యర్థమైపోతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దంచబడతాం. మనం దంచబడినప్పుడే, అచ్చం దంచబడినప్పుడే దానిలో నుంచి వచ్చే నూనె మూలముగా ప్రత్యక్ష కూడారంలో దీప వృక్షంలో ఉన్న ఆ ఒత్తిలో మంట మండిపోతుంది. అది నిత్యము వెలుగుతూ ఉండవలెను. నిత్యం వెలగాలంటే నిత్యం నూనె కావాలి. అవునా? నిత్యం నూనె కావాలి. నిత్యం నూనె కావాలంటే డైలీ ఒలివ గింజలు కావాలి. ఒలివ గింజలు అంటే సరిపోయితా? రోజు దంచబడుతూనే ఉండాలి. నన్ను దంచము ప్రభువా, నన్ను తొక్కుము ప్రభువా, నన్ను నలగొట్టుము ప్రభువా, నన్ను కత్తిరించుము ప్రభువా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు స్వయంగా రాలేదని చెప్తున్నా, నేను స్వయంగా మాట్లాడలేదని చెప్తున్నా, నేను స్వయంగా ఏమీ చేయలేదని చెప్తున్నా, నన్ను పంపిన తండ్రి అని చెప్తున్నా. అంటే ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా నేను కాదు నా తండ్రి అంటే అర్థం ఏంటి? నేను నా చేతిలో లేను, నేను నా ఆధీనం లేను, నేను నా తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాను. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను నలగొడుతున్నాడు, ఆయన నన్ను అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం ప్రార్థన చేసే వారందరూ వెళ్ళరు. పరలోక రాజ్యం అలా ప్రసంగం చేసే వాళ్ళందరూ వెళ్ళరు. పరలోక రాజ్యం 10 సంవత్సరాలుగా జీవించిన వారందరూ వెళ్ళరు. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? పరలోకమందున తండ్రి చిత్తం చేయవారే వెళ్తారు. దేవునికి స్తోత్రం. నీవు మనిషి చిత్తం చేస్తే, నువ్వు దేవుని సాతాను చిత్తం చేస్తే, నీవు నీ సొంత చిత్తం చేస్తే, ఎంత ప్రార్థించినా, ఎంత నేను ప్రసంగించినా అన్ని రాజ్యంలో ప్రవేశింపలేరు. దేవుని చిత్తం చేయాలి. ప్రతిరోజు దేవుని చిత్తం చేయాలి. ప్రతిదినం దేవుని యొక్క చేతిలో అప్పగించుకోవాలి. ప్రతిదినం దేవుని చేతిలో దంచబడి ఒక ఒలీవ గింజ వలె మనం మార్చబడవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భోజనమైన పిమ్మట, పానం చేసిన పిమ్మట కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళి ఉన్నారు. ఎందుకొరకు? అక్కడ యేసు నలగొట్టబడబోతున్నాడు, అక్కడ యేసు అప్పగింపబడబోతున్నాడు. సమస్తం యేసుకు ముందుగానే తెలుసు. ఎస్కేప్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి ఏమంటున్నాను? ఒరే, బందిపోటు దొంగలు పట్టుకున్నట్టు వచ్చారేంట్రా బాబు, మీ దేవాలయంలో మీకు ముందు రోజు నేను ప్రసంగం చేశా, స్వస్థపరిచా, సరే ఇది మీ సమయం, మీరు వెతుకుతున్న యేసును నేనే అని చెప్పాడు. తప్పించుకోవాలా, ఎస్కేప్ అవ్వాలా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణానికి సిద్ధంగా ఉంటాం, మన జీవితం ముగింపుకు సిద్ధంగా ఉందాం, యేసు రాకడను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీ గురించి, నీ మూలముగా, నీ ద్వారా దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే
నువ్వు గానుగ చాటును దాక్కున్నా, నీవు తోట చెట్ల మధ్యలో దాక్కున్నా, నేను బయటికి తీసుకొచ్చి నిన్ను దంచి ఇదిగో తన జనాన్ని విడిపించే ఒక ఆయుధంగా నిన్ను దేవుడు వాడుకోగలడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒలీవ కొండలకు ఎందుకు వెళ్ళాలి? ప్రార్థించటానికి, శ్రమ పడటానికి, దంచబడటానికి, అభిషేక మండలు పెరగటానికి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దంచబడినప్పుడు దానిలో నుంచి వచ్చే నూనె ద్వారానే, ఒలీవల నూనె ద్వారానే ప్రత్యక్ష గుడారములో ఉన్న దీప వృక్షంలో ఉన్న వెలుగు అది నిత్యం వెలిగింపబడుతుంది. వెలుగు తగ్గిపోతే ఏమవుతుంది? వెలుగు ఆరిపోతే ఏమవుతుంది? చీకటి వచ్చింది. దేవునికి స్తోత్రం. అభిషేకం ఎప్పుడైతే తగ్గిద్దో అటువంటి జీవితంలో చీకటి వచ్చింది. ప్రభునామమునకు స్తోత్రం. కష్టాల వెంబడి కష్టం, శ్రమల వెంబడికి శ్రమలు. ఈ రోజులు అనేకల ప్రశ్న ఇదే. ఈ రోజులు అనేక మంది ప్రశ్న ఇదే. కష్టం వెంబడి కష్టం. ఒకటి పోయిన వెంటనే ఇంకొకటి, ఒకటి విడుదల వచ్చిందని చూసేలోపు ఇంకొకటి. ఇంకెప్పుడు నాకు ఆశీర్వాదం, ఇంకెప్పుడు నాకు మేలు. దానికి అంతటి తప్పు దేవుంది కాదు, నీలో ఉన్న తైలం తగ్గిపోవటమే కాదు. దంచబడి నీవు దంచబడకపోవటం, దేవుని ఆ గెస్తమనికి రావాల్సిన గెస్తమనికి రాకపోవటం, ఒలీవకు వెళ్ళాల్సిన ఒలీవ కొండకు వెళ్ళాల్సిన ఒలీవ కొండకు వెళ్ళటం మానుకోవటం ద్వారా నీ జీవితంలో ఉన్న వెలుగు ఆరిపోవటం ద్వారా చీకటి కమ్ముకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. చీకటి శక్తులు మన జీవితంలోనికి రావు. చీకటి శక్తులు నీ కుటుంబంలోనికి ప్రవేశింపలేవు. చీకటి శక్తులు నిన్ను ముట్టలేవు. ఇదిగో ప్రతి మనిషిని ప్రకాశింపజేసే నిజమైన వెలుగైన యేసు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. చీకటి నీకు దూరం చేసి, గాఢాంధకారం నీకు దూరం చేసి నిన్ను ప్రకాశింపజేసే ఇదిగో యేసు మన మధ్యలో ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను కీర్తనలు పాడుతాను ప్రభువా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను స్తోత్ర పాట పాడుతాను ప్రభువా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభు సంస్కారార్థన అయిపోయిన వెంటనే జోకులు, ప్రభు సంస్కారార్థన అయిపోయిన వెంటనే తమాషాలు, ప్రభు సంస్కారార్థన వెంటనే లేనిపోని మాటలు, ఇవన్నీ కృపకూలిపోయే కార్యాలు. భక్తితో భయంతో జీవిద్దాం. దేవుని రాజ్యంలో భుజించేంత వరకు భక్తితో భయంతో జీవిద్దాం. దేవునితో మాట్లాడే మన నోరు, దేవుని మాటలు మాట్లాడే మన నోరు, దేవుని గురించిన పాటలు పాడే మన నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరంగా ఎవరితో మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు రాకూడదు, వ్యర్థమైన మాటలు మన నోటిలో రాకూడదు. దేవునితో మాట్లాడే నోరు, దేవుని గురించి పాడే నోరు, దేవుని గురించి ఉచ్చరించే నోరు జాగ్రత్తగా కాపాడుకుంటా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళి ఉన్న ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనకర్త అయిన దావీదు తన గురించి తాను చెప్తున్న కార్యం ఏంటంటే 52వ కీర్తన 8వ వచనమును చదువుకుంటా. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఒలీవ చెట్టు ఎక్కడ ఉందండి? ఇప్పుడు దేవుని మందిరములో ఉన్నది. ప్రభు నామమునకు స్తోత్రం. అది శ్రమ పట్టబడే స్థలమే, అది శ్రమ పొందే స్థలమే. కానీ అది ఇంకొక మాట పిలువబడుతున్నది, అది దేవుని మందిరం అని పిలువబడుతూ ఉన్నది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రభు నామమునకు స్తోత్రం. ఒలీవ చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అనగా అర్థం ఏంటి? శ్రమలున్నా, శోధనలున్నా, పోరాటంలున్నా వారు ఎల్లప్పుడూ పచ్చగా ఉండేవారి దేవుని మందిరంలో ఉన్నవారు. నువ్వు పచ్చగా లేవు, వాడిపోయావంటే, నువ్వు పచ్చగా లేవు, వాడిపోయావంటే దేవుని మందిరంలో నుంచి నువ్వు తొలగిపోయావని అర్థం. దేవుని సన్నిధికి దూరమైపోయావని అర్థం. దేవునితో ఐక్యతను నీవు నష్టం చేసుకుని ఉన్నావని అర్థం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నిన్న ప్రభు సంస్కార ఆరాధన అయిపోయిన తర్వాత కూడా దేవుడి ప్రవచనం ద్వారా మాట్లాడి ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నానని. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అవును, దేవుని మందిరములో ఉండువారు వారు పచ్చగా ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండువారు పచ్చగా ఉంటారు. పచ్చ అనగా అర్థం ఏమిటి? ఇది సమాధానమును బయలుపరుస్తూ ఉన్నది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అవును, ఎల్లప్పుడూ సమాధానం కాపాడుకునేది ఎవరు? ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండేది ఎవరు? ఎప్పుడు సమాధానంతో ఉండేది ఎవరు? దేవునితో, దేవుని మందిరములో ఉన్నవారు. ఏ ప్రభు సంస్కారార్థం తీసుకోవట్లా? సమాధానం లేదు. ఎవరితో సమాధానం లేదు, ఎవరితో సమాధానం లేదు.
పక్కింటితో కాదు, స్కూల్ ఫ్రెండ్స్తో కాదు, కాలేజ్ ఫ్రెండ్స్తో కాదు, సొంత ఇంటి వారితో సమాధానం లేదు. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. ఎక్కడికి పోయింది నీ సమాధానం? ఎక్కడ కోల్పోయి నీ సమాధానం? దేవుని మందిరంలో ఉంటే నీ సమాధానం నీతో కూడా వచ్చును. నీ సమాధానం నది వలె నీకు తోడుగా ఉండును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునితో సమాధానం, అందరితో సమాధానం. మనలో దైవికమైన సమాధానం లేనట్లయితే దేవుని మందిరములు లేవు అని అర్థం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నా. దేవునికి స్తోత్రం. నాకు నమ్మిక ఎవరి మీద లేదు. నేను మనుషుల మీద నమ్మకం ఉంచుకోవాలా? నేను బలం మీద నేను నమ్మకం ఉంచుకోలేదు. బలగం మీద నాకు నమ్మకం లేదు. నాకున్న ఒకే ఒక నమ్మకం దేవుని మందిరంలో ఉన్న నేను చెప్తున్నాను, దావీదు వలె చెప్తున్నాను, నా నమ్మిక దేవుని మీద మాత్రమే ఉన్నది. దేవుని కృప మీద మాత్రమే ఉన్నది. నమ్ముకోండి, దేవుని కృప నమ్ముకోండి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా విడిచిపోని ఒకటి ఉన్నది, అదే దేవుని యొక్క కృప. హల్లెలూయా. స్తోత్ర పాట పాడండి, కీర్తనలు పాడండి. కృప పెరిగిద్ది, కృప పెరిగిద్ది. అనేకులకు స్తోత్ర మూలముగా కృప పెరుగును, కృప విస్తరించును అని చెప్పి రాయబడి ఉన్నది. ఎందుకు వారి స్తోత్ర పాట పాడారు? ఎందుకు వారి కీర్తనలు పాడారు? శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలో నిలబడటానికి ఒక కృప కావాలి, కృప కావాలి. కృప లేని వారు శ్రమల్లో నిలబడలేరు. కృప లేని వారు సమస్యలో నిలబడలేరు. కృప లేని వారు సమాధానము కాపాడుకోలేరు. కృప లేని వారు యెహోవా మందిరములో ఉండలేరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృప కావాలి, అభిషేకం కావాలి, ప్రార్థనాత్మ కావాలి. లేకపోతే మన ఒలీవల కొండకు వెళ్ళలేం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. యేసు గెత్సేమనీలో నిలబడి ఉన్నారు. యేసు ఒలీవ కొండను నిలబడి ఉన్నారు. శిష్యులందరూ పారిపోయారు. ఏ కారణం ఏంటి చెప్పండి? శిష్యులందరూ పారిపోయారు. కారణం ఏంటి? వారిలో నూనె లేదు, వారిలో ప్రార్థన లేదు, వారి శ్రమలు చూసి భయపడిపోయారు. ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉంటే యేసుతో ఒలీవ కొండలో మనము కూడా ఉండేదము. ప్రభునామమునకు స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, యేసు నిలబడ్డారు. యేసుతో ఉన్నటువంటి శిష్యులందరూ పారిపోయారు. కారణం ఏంటి? వారికి ప్రార్థనాత్మ లేదు. రెండవది, వారి యొక్క నూనె అనే అభిషేకం వారు అప్పుడు పొందుకోలేదు. మూడవదిగా, యేసు పట్టబడిని చూచి మేము కూడా పట్టబడతామని చెప్పి శ్రమను చూచి భయపడిపోయారు. శ్రమల్లో పారిపోకుండా యేసుతో నిలిచేవారు ఎవరంటే ప్రార్థించేవి. యేసుతో నిలిచేవారు ఎవరనగా అభిషేకమును కలిగిన వారు. దేవునికి స్తోత్రం. నా వల్ల కావట్లా, ఈ జీవితం నా వల్ల కావట్లా, నీకు ఎంతకాలం నేను సహించుకోను, నీకు ఎన్ని శ్రమలు నేను సహించుకోను, నా వల్ల కావట్లా. ఎంతో ప్రార్థించా. ఇప్పుడు ప్రార్థించడమే మానేసా. ఇక దేవుడు నాకు ఉత్తరం ఇవ్వట్లా, దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వట్లా, దేవుడు నన్ను నడిపించట్లా, దేవుడు నాకు స్వస్థత ఇవ్వట్లా. తప్పిపోతాను, విడిచిపోతాను, వెళ్ళిపోతాను అనే తలంపు నీకు వస్తుందంటే ప్రార్థనలో తగ్గిపోయినట్లు, అభిషేకంలో తగ్గిపోయినట్లు. దేవుడు నన్నును మిమ్మును కడవరకు యేసుతో కూడా కాపాడుదురుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పొందుకుందాం, ప్రార్థనాత్మను పొందుకుందాం. సమయం దొరికినప్పుడల్లా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవునితో కూడా గడిపేదము గాక, దేవునితో కూడా మాట్లాడేదము గాక. దినములు చెడ్డవి, సమయమును పోనివక సమయమును సద్వినియోగపరచుకొనుడి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నూనె లేకపోతే దీపం మారిపోయింది, ప్రార్థన లేకపోతే పారిపోతా. నూనె లేకపోతే దీపం మారిపోయింది, ప్రార్థన లేకపోతే పారిపోతా. ప్రార్థనాత్మలు దేవుడు మనందరిని బలపరచుదురుగాక. అభిషేకంలో దేవుడు మనం నిండుగా నింపుదురుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఒలీవ అనుభవం కలిగిన వారు దేవుని మందిరములో ఉంటారు. నేనైతే పచ్చని ఒలీవ వలె నా దేవుని మందిరములో నేను ఉన్నాను. నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్న కృప నీకు తోడై ఉండును గాక. దేవుని యొక్క కృప నీకు తోడై ఉండును గాక. కృప కోల్పోవద్దు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా ఒక మాటను చెప్పి ప్రసంగాంశాన్ని ముగించు. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 11-12 వచనములను చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. నెక్స్ట్. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన
కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ఒలీవల కొండ, ఆ కొండ నుండి యేసు పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రం. ఈ ఒలీవ కొండ ఎక్కడ ఉన్నది? యెరూషలేమునకు సమీపముగా నడవదగినంత దూరంలోనే ఉన్నది. ప్రభుకు స్తోత్రం. యేసు ఆయన రక్తం పానం చేసి శరీరమును భుజించి శిష్యులందరూ కీర్తనలు పాడి ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండకి వెళ్ళారు. ఒలీవ కొండకు వెళ్ళేవారు పరలోకానికి ఆరోహణం అవుతారు. ఒలీవ కొండకు వెళ్ళేవారు యెరూషలేమునకు వెళ్ళేదారు. వారు ఒలీవ కొండ నుండి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేమునకు వెళ్ళి ఉన్నారు. యెరూషలేమునకు వారు ఒలీవ కొండ నుంచి ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? సియోను అనే కొండ ఎద్దకు వెళ్ళి ఉన్నారు. సియోనుకు చెందిన దేవజనమా, నీవు సియోనుకు వెళ్ళి చేరినట్లుగా, నూతన యెరూషలేము కొరకు పిలువబడిన దేవజనమా, నీవు నూతన యెరూషలేముకు చేరినట్లుగా వేరెక్కడికి వెళ్ళుకమో ఒలీవల కొండకు వెళ్ళుము. క్రీస్తుతో శ్రమపడము, ఆయనతో కూడా ప్రార్థించుము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఓ గలిలయలారా, మీరెందుకు ఆకాశాన్ని తేరి చూస్తున్నారు? మీ ఎదుట నుండి ఓ ఒలీవ కొండపై నుండి ఎలాగ యేసు వెళ్ళిపోయినాడో అదే రీతిగా మరలా ఆయన తిరిగి వచ్చును. చరిత్ర చెప్తుంది, ఒలీవ కొండ మీద యెరూషలేములో ఉన్న ఒలీవ కొండ మీదకి యేసు దిగిరాబోతున్నాడని చెప్తూ ఉన్నారు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఒలీవల అనుభవం మన జీవితంలో కాపాడుకుందాం. ప్రార్థన అనుభవాన్ని మన జీవితంలో కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కాపాడుకుందాం. దంచబడినప్పుడు సనుక్కోకుండా సంతోషంగా క్రీస్తు అనుమతించే శ్రమలకు మనం సంతోషంగా సమర్పించుకుందాం. సనుగకుడి, దేవుని ప్రశ్నించకుడి. దేవుడు నడిపించే మార్గం ఆశ్చర్యమైన మార్గం. అది కష్టమే, కానీ తర్వాత అదే కొండ నుండి నీవు పరలోకానికి ఆరోహణం అవబోతున్నావు. అదే కొండ నుండి నీవు యెరూషలేమునకు వెళ్ళబోతున్నావు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తునందు నీ ప్రయాసము ఏది వ్యర్థమం కాదు. క్రీస్తునందు నీ ప్రయాసము ఏది వ్యర్థము కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ఆరోహణమైనట్లుగా ఈ ఒలీవ కొండ మీద ఎవరైతే ఉంటున్నారో, దేవుని యొక్క మందిరములో ఎవరైతే ఉంటున్నారో, యెహోవా మందిరములో పచ్చైన ఒలీవ మొక్క వలె ఎవరైతే ఉంటున్నారో వారే ఇదిగో ఈ మందిరం నుండి నిత్య మందిరములోనికి, నిత్య నూతన యెరూషలేములోనికి, నిత్య సియోనులోనికి వారు ప్రవేశించబోతున్నారు. ఎంతమందిగా నిరీక్షణ కావాలి, ఎంతమందిగా నిరీక్షణ కావాలి. వెనకడుగు వేయవద్దు. ఈ మార్గంలో కష్టాలు ఉన్నాయి, ఈ మార్గంలో శ్రమలు ఉన్నాయి. బయటి వారి ద్వారా కాదు, మన ఇంటి వారి ద్వారానే మనకు శ్రమలు ఉన్నాయి. అభ్యంతర పడకుడి. యేసు చెప్పి ఉన్నాడు, ఈ రోజు రాత్రి మీరు నా నిమిత్తము ఒకరినొకరు అభ్యంతర పడుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కాపరి కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును. వాక్యం నెరవేరబోతుంది. ఇదిగో ఇది అంత్యకాలం. నన్ను కొట్టే ఒక కాలం రాబోతుంది. నడిపించే నాయకులు కొట్టే ఒక కాలం రాబోతుంది. సేవకులు హింసింపబడే ఒక కాలం రాబోతుంది. దేవజనమా, ఎంతమంది దేవుని కొరకు ముందు నిలబడబోతున్నారు? ఎంతమంది నిబంధన మందసం మోయు యాజకుల వెంబడి యోర్దానులో అడుగు పెట్టబోతున్నారు? ఇది ఒక సవాలు కాలం, ఇది ఒక సమస్యల కాలం, ఇది ఒక శ్రమల కాలం, ఇది సంఘం హింసింపబడే ఒక కాలం రాబోతుంది. నీవు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందకుండా, ఒలీవ కొండకు వెళ్లకుండా, నీ నోటిలో స్తోత్రం పాట లేకుండా నీవెలా గెత్సెమనిలో యేసుతో నిలబడగలవు? నేను మళ్ళీ ఒక ప్రవచనంగా చెప్తున్నాను, కళ్ళు తెరిచి ఒక ప్రవచనంగా చెప్తున్నా. నన్ను కొట్టే ఒక కాలం రాబోతుంది. సంఘం హింసింపబడే ఒక కాలం రాబోతుంది. చూస్తున్నారుగా, నాకంటే మీరే ఎక్కువ సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఎంతమంది పాస్టర్లు హింసింపబడుతున్నారు. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, బైబిల్ కవర్తో తపాసులు చేశారంట, బైబిల్ పేపర్తో. అవునా? అడిగేవారు ఎవరైనా ఉన్నారా? ఇదెందుకు ఇలా చేస్తున్నా అడిగేవారు ఉన్నారా? కాలం మనం అనుకున్నట్లుగా కాదు, మనం అనుకోని విధంగానే జరగబోతుంది. ఇదిగో నీదే చివరి రాత్రి భోజనం. నేను మరలా తండ్రి రాజ్యంలోనే మీతో కూడా నూతనంగా భోజనం చేస్తాను. మనకి ఇక్కడ సమయం లేదు. ప్రతిరోజు అనుకోండి, ఇదే నాకు చివరి రోజు, ఈ దినమే నాకు చివరి రోజు, ఈ దినమే నాకు చివరి రోజు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు చెప్పి ఉన్నారు, మీరందరూ నా విషయమే అభ్యంతర పడుదురు. పేతురు చెప్తున్నాడు, అయ్యా అందరు మిమ్మల్ని విడిచిపెట్టినా, అందరూ మీ విషయం అభ్యంతర పడినా, నేను మాత్రం మీ విషయం అభ్యంతర పడను ప్రభువా. చావవలసి వచ్చినా కూడా నేను చనిపోతాను ప్రభువా తీర్మానం చేశారు. కానీ ఎవ్వరు కూడా నిలబడలేకపోయారు. వారందరూ వెనకడుగు వేశారు. మత్తయి 26:35 వచనం. మత్తయి సువార్త
26వ అధ్యాయము 34, 35, 33 నుంచి చదువుకుందాం. 33, 34, 35. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33, 34, 35. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపై నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. శిష్యులందరూ అన్నా, ఎవరిని ఫాలో చేయొద్దు, పేతురుని కాదు నువ్వు అనుసరించాల్సింది, యేసును అనుసరించి. ఇంకో సందర్భంలో యేసు మరణించిన తర్వాత నేను చేపలు పట్టడానికి వెళ్తున్నంటే శిష్యులందరూ కూడా ఏమన్నారు, మేము కూడా వస్తామన్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సేవకుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, బలవంతుల మీద కానీ, పరాక్రమశాల మీద కానీ ఎవరి మీద ఆధారపడవద్దు. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. పేతురు యేసుని విడిచి వెళ్ళిపోయాడు. యేసు ఎవరో తెలియదన్నారు. పరాక్రమశాలు పోయిన శనివారమే చెప్పాను, ఎందుకు చెప్పానో తెలియదు, ఆ నోట్లో నుంచి అనస్పెక్టెడ్గా వచ్చింది. ఇది పరాక్రమశాలు పడిపోతున్నటువంటి కాలం, పరాక్రమశాలలు పడిపోతున్నటువంటి ఒక కాలం. దేవుని జనమ, కృప, అభిషేకము, ప్రార్థన లేకపోతే మీరైనా నేనైనా ఎవ్వరము నిలబడలేము. ఈ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ముగింపులో దేవుడు మనందరికీ ప్రార్థనాత్మని ఇచ్చుదురుగాక. మనందరికీ విశేషమైన ఒక క్రొత్త తైలముని దేవుడు మనకి ఇచ్చుదురుగాక. పాత అభిషేకం నాకు వద్దు, పాత కృప నాకు వద్దు, నాకు నూతనమైన కృప కావాలి ప్రభా. ప్రతిదినం దేవుని పాద సన్నిధికి వచ్చేద్దాము. పాడండి, స్తుతులతో స్తోత్రములతో ముందుకు సాగిపోండి. కష్టాన్ని చూచి, కన్నీటి మార్గం చూచి, వేదన మార్గం చూచి వెనకడుగు వేయకూడదు, ముందుకు వెళుదాం. ఎక్కడైతే శ్రమ పట్టబడుతున్నామో, ఎక్కడైతే శ్రమ పొంది ఉన్నామో అదే కొండ నుండి యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అందరు కళ్ళు మూసుకుందామా? అందరూ వీలైన వారందరూ మోకరించి, ప్రభువా నీ మందిరములో నేను కూడా పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉండాలి ప్రభువా. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేనెన్నడూ వెనకడుగు వేయకుండా నీతో కూడా జీవించడానికి నాకు శ్రమపడి మనసుకు ఇవ్వండి. నీతో చావవలసి వచ్చిన చచ్చిపోయటానికి నాకు ధైర్యాన్ని ఇవ్వండి. రెండవదిగా మీరు ప్రార్థించినట్లుగా గెస్తమనిలో ప్రార్థించే ఒక ప్రార్థన అనుభవం నాకు దయచేయండి. మూడవదిగా నేను దర్చబడినప్పుడు నా నుంచి వచ్చే తైలాన్ని, ఆ తైలం మూలముగా నేను అనుదినము వెలిగింపబడ నాకు సహాయం చేయండి. ఎవరు మాట్లాడద్దు. యూత్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు మోకాలేయండి. ఏం కాళ్ళు ఇరిగిపోయి, నడుగు ఇరిగిపోయి చచ్చిపోరు. అభిషేకం లేకపోవటం వల్లే పిచ్చి అన్నీ మీ మైండ్లోకి వస్తున్నాయి. అభిషేకం నష్టమైపోయి, దీపం ఆరిపోవటం బట్టే అనవసరమైన కార్యాలు మీ మనసులోకి వస్తున్నాయి. తల్లిదండ్రులకు తలనొప్పిగా ఉన్నారు, కుటుంబానికి భారంగా ఉన్నారు. అభిషేకం పొందుకోండి, ప్రార్థనాత్మను పొందుకోండి, కృప పొందుకోండి. యేసుతో జీవిస్తానని తీర్మానం చేయండి. చెప్పండి, పేతురికి అభిషేకం లేకపోయినా చెప్పాడు కదా, మీకు అందరికి అభిషేకం ఉందిగా. పేతురికి అభిషేకం లేకపోయినా చెప్పాడు, నేను నిన్ను విడిచిపెట్టానని చెప్పాడు, నీతో చనిపోతానని చెప్పాడు. అందరికి అభిషేకం ఉంది. అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పేతురు అభిషేకం లేనప్పుడే తీర్మానం చేశాడు. అభిషేకం ఉన్నప్పుడు తీర్మానం చేస్తే నీవెందుకు పడిపోతావు, నీవెందుకు కూలిపోతావు? నేను బలపరిచేవాడు ఉన్నాడు, నేను అభిషేకించిన వాడు ఉన్నాడు. కళ్ళు తెరిచి గుడ్లాగా బల్లిలాగా చూడబాకండి. కళ్ళు మూసుకోండి. అభిషేకం కావాలి. బంగారం సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఇల్లుని సంపాదించుకున్నారు, అందరినీ సంపాదించుకున్నారు. పరలోకం సంపాదించుకోకపోతే ఎవరికి ఏం ప్రయోజనం అండి? ఎవరికి ఏం ప్రయోజనం? అందరూ అడగండి, ప్రభా నాకు ప్రార్థనాత్మ కావాలి ప్రభా, నాకు కృప కావాలి ప్రభా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒలీవ కొండలోనే నా పరుగు ముగించాలి ప్రభా. ఎటువంటి పరిస్థితులను పాడి స్తుతించి నీ కొరకు నేను జీవించాలి ప్రభా. నోరు తెరవండి, అందరు నోరు తెరవండి. ఫార్మాలిటీగా ప్రార్థన చేయవద్దు, హృదయం అంతరంగం నుంచి ప్రార్థన చేయండి. దంచబడటానికి ఈ దినం మనం అప్పగించుకుందాం, నలగొట్టబడటానికి మనం అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.